అధ్యాయము 20వ వచనము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనము. ఏం తక్కువ వయసుకి చెప్పండి మీరు? అందుకు యేసు నక్కలకు బరువులని ఆకాశ పక్షులకి నివాసం కానీ మనుష్య కుమారుడికి బలవాల్చుకోవటకు నక్కలకు బరువులు, ఆకాశ పక్షులు నిలయాలు, మనుషులకి ఏమీ లేదు. అదేమీ లేదు. నిజంగా స్వామి అన్న పద ప్రపంచంలో వాటడుకుంటే యేసుకి వాడాలి. స్వామి అంటే నిరంతర ధ్యానుడు, 40 రోజుల ధ్యానుడు కాదు స్వామి అంటే. మనోరేస్తారు స్వామి మాల, యేసుమాల. 40 రోజులు నువ్వు మార్పు వస్తుందా? ఇంకా ముదిరిపోతావు సోదరా. వైద్యం చేయించుకోకపోతే ఎలా? ముదిరిపోదు. పచ్చకాడలు ముదిరిపోయి చేస్తాం కానీ 40 రోజుల్లో బట్టి వచ్చిందా? చర్చికి రావు, వాక్యం వినము, ప్రార్థనతో మనిషి మారుతాడా? 20 గంటల ప్రార్థన అంట. 20 గంటలు మారుతాడా మనిషి? ప్రార్థన అంటే గుండెపమ్మరా సోదరా. నువ్వు రా, పది పక్కన పెట్టి విను. నువ్వు రా, కూర్చొని ఓపికగా విను. ఏం చెబుతున్నాడు దేవుడు, ఆలకించు, నేర్చుకో జ్ఞానం. ఆ తర్వాత అడుగు, నాయన వచ్చాడు, విన్నాను, ఆలోచిస్తున్నాను, నువ్వు రాసుకున్నాను, అర్థమవుతుంది, నేను వచ్చేస్తాను నీ గురించి. అలా ఎప్పుడైతే మనిషిలో మార్పు వస్తుందో అప్పుడు ఇవన్నీ పోతాయి. ఎలా అవన్నీ పోవాలంటేనే, ఇది రావాలంటేనే, మధ్యలో ఉన్న బ్రతికేటో తెలియాలంటే అంతిమ యాత్రకు ప్రయాణం సాగాల్సిందే. ఇంకా 4 రోజుల ప్రయాణం, ఇంకా 10 రోజులు నడిస్తే వచ్చింది అంతిమ యాత్ర ప్రయాణం. నడక ప్రారంభిస్తున్నాం. మరి నడక ప్రారంభిస్తుంది. ఇప్పుడు ఎవరు దాటాం, ప్రమాదం నుంచి దాటాం. 10 రోజుల పాటు నడిస్తే అంతిమ యాత్ర స్టేజ్ కాడికి వస్తాం. ఆ రోజున నీ బ్రతుకు పరమాత్మ నుంచి అర్థమవుతుంది. అందరిలాగా ధ్యానం చేయం, అందరిలాగా గోల్ చేయం, అందరిలాగా ఆరాం చెప్పవలసిన ముక్కు చూపుగా చెప్పాడు. అందుకే అధికారం గలవారు వాళ్ళు బోధించాడు యేసుస్వామి. ఆయన బోధలో అంతటి అధికారం ఉంది. ఒక మనిషి మారాలి అంటే, ఆ మనిషిలో మార్పు రావాలి అంటే, తన తలంపులు వాక్కు నిలబడాలంటే వాక్యమే శరణ్యం. మారా అంటే మారు, విండ్రా అంటే విండు, చూడాలంటే పోడు, రావాలంటే రాడు. మారాలన్నా, పోవాలన్నా, రావాలన్నా, నిలబడాలన్నా, వినాలన్నా వాక్యమే దిక్కు. సత్యమందు వాడిని ప్రతిష్ట చేయి. సత్యమని ప్రతిష్ట చేయి. ఈరోజు ఎన్ని కుటుంబాలు బాధపడుతున్నాయి, ఎన్ని కుటుంబాలు ఉన్న క్షోభలో ఉన్నది. ఎవరు పట్టించుకుంటారు? ఎవరికి అవసరం? మరి అందరూ తోడుగా సంఘాన్ని ఎక్కడ చూస్తే అదే మాటలు కదా. ఏదో చేస్తావు అప్పుడు బతుకున్నావు కదా. ఏం చేస్తాడు నీకు? ఏమన్నా మేలు చేశాడా? వెనక నువ్వు చూసుకుంటా పొలిటికల్ లీడర్లా అయిపోతుంది వాస్తవ పరిస్థితి. ఆ రాజకీయం చేశానికి రాజకీయం చేస్తున్నాడు. రాజకీయం అంటే సాక్షాత్తు తనతో పాటు సంఘాన్ని తీసుకెళ్ళగలుగుతున్నాడు. అటువంటి జ్ఞానం అంటే ఎందుకు జరుగుతుంది క్రియ? ఇప్పుడు పట్టుకోవాలి హంతకుణ్ణి, ఇప్పుడు త్వరగా అవ్వడు, తొలగిపోయి బాగుండదు కదా, తొలగిపుచ్చుకుందాం కదా. అప్పుడు వారిని ప్రేరేపిస్తాం, దేవుడు పరీక్షిస్తాం. ప్రేరేపణ వారిది, పరీక్ష వీరిది. మధ్యలో ఉన్నది నువ్వు. ప్రేరేపించిన వాడు ఎలా ప్రేరేపిస్తున్నాడో తెలుసుకొని పరీక్ష రాయగలిగితే పాస్ అవుతాం. ప్రేరేపించిన వాడు ఎలా ప్రేరేపిస్తున్నాడో తెలుసుకొని పరీక్ష రాస్తే పాస్ అవుతాం. లేకపోతే ప్రేరేపం అనగా సుపరిచితుడే మనందరికీ తెలుసు. ఏమనగానే దేవుడు చాలా మంది తెలుసు, దేవుడు సేవలు చేశారు మంది. అలాంటి వాడు అపరిచితుడుగా మారి తెలిసిన వాడు తెలియనట్టుగా ఉంటూ ఇన్ని కార్యక్రమాలు జరిగిస్తుంటే వానట్టుగా మనం ఉంటుంటే ఎంతకాలం సంఘంలో ఉంటాం? ఎంతకాలం అయ్యారి తీపి మాటలు వింటాం? ఎంతకాలం సంతోషపడే కట్టు కథలు, కాకమ్మ కథలు నేర్చుకుంటాం? అంతేనా? అది ఉంటుంది. అది టీవీ చూడండి సరిపోతుంది. నేను చెప్పేవాడు చూస్తాను కాబట్టి వాటిలో చాలా జోకులు చాలు. అది ఇక్కడ కావాల్సినట్టు సీరియస్నెస్ నేను చెబుతున్నాను. దేవుడు ఎందుకు గర్భఫలం తీసేసుకుంటున్నారు? ఎందుకు అమ్మాయిలు తక్కువ అవుతున్నారు? ఎందుకు సమాజం ఎలా ఉంది? దేవుడు మనం చెప్పాడా? బైబిల్ ఏమైనా ఉందా? ఆ ఉద్దేశం ఏంటి మనకు అర్థమైతే మన పక్కన వారికి కాస్త మంది చెప్పచ్చు. ఈరోజు నేను ప్రపంచవ్యాప్తంగా చెబుతున్నాను. మీరు ప్రపంచవ్యాప్తంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పండి. ఏదైనా బాధపడితే ఏదో ఉంటుంది అని దేవుడితో తీసుకోండి, ఫోన్ చేయండి, వాక్యం నేర్చుకోండి. దేవుడు గొప్పగా ఉంది. కుటుంబాలకు కట్టుకోండి. ఎవరి కుటుంబం కట్టుకుంటే వారి కుటుంబం బాగుంటుంది. నీ కుటుంబాన్ని ఆగం చేసుకుని నువ్వే, బాగు చేసుకుని నువ్వే, ఆగం చేసుకున్నా బాగు చేసుకున్నా నువ్వే. అందుకే దేవుడు మాట మరొకసారి మీకు చూపిస్తూ ముగిస్తాను.
యోహాను సువార్త అదే మాట 15 సత్యమందు వాళ్ళని ప్రతిష్ఠ చేయలో వాక్యమే సత్యము. వాక్యములో ప్రతిష్ఠ జరిగితేనే మనిషి పరిస్థితి మారుతుంది. లేకపోతే భార్యాభర్తల మధ్య అవినాభ సంబంధం ఉండదు, కుటుంబాల మధ్య ప్రేమతత్వం ఉండదు, బంధువర్గ మధ్య ఆప్యాయత ఉండదు, అంత స్వార్థంతో నిండిపోతుంది. ఇవన్నీ వాడుకమే. ఇవన్నీ తీసుకోవాలంటే వాక్యమే చెప్పాలి. ఏ వాక్యం చెప్పాలి? ఏ వాక్యం చెప్పాలి? వారికి ఉపయోగపడే వాక్యం చెప్పకూడదు, వారు దేవుడికి ఉపయోగపడే వాక్యం చెప్పాలి. ఈ రెండింటి మధ్య తేడాన్ని గుర్తు చెప్పగలిగితే ఖచ్చితంగా ఆ చిత్రుడు అపవాది అని వారు కనబడకుండా ఇవన్నీ ప్రేరేపిస్తూ జరిగిస్తుందని మనకు అర్థమవుతుంది. లేకపోతే పాపాన్ని మూట కట్టుకుని లోపల నుంచి పోక తప్పదు. మూట తీస్తే వాసన రాక తప్పదు. ఆ ఏసుని మూట ఏసినట్టుగా ఉండాలి అంటే, దాంట్లో నువ్వు పోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వు నేర్చుకోవాల్సింది వాక్యం ఉండవలసింది కూడా వాక్యములోనే. అలా ఉంటేనే కాస్త పుస్తు కొడుకుతో మనం బాగుపడతాం. లేకపోతే అంటే పిల్లగారు కూడా వేసుకున్నట్టు ఉంటుంది. ఇంకా ఏమంటే వాక్యం ఏంటంటారు, ఆదివారమే ఒక పాట కుటుంబంలో సాంగ్స్కి సిస్టర్ వాక్యం ఏంటి మన దగ్గరే ఇంటికి నేను భర్త ఏమన్నా చిల్లిగారు కొంచెం వండి పెడతావా అని అంట. తను చీకటి వస్తుందిగా ఆదివారం అంటే ఎక్కువగా కలిసిపోయి వచ్చాను చిల్లిగారు పెడతామని చెప్పి స్త్రీతో ఊరేసుకుంది. చిల్లిగారికి సున్నికి ఊరే ఏం నేర్పుతావు నువ్వు? ఏం నేర్పుకుంటావు అంటావు? ఉదయగా ఆత్మహత్య చేసుకుంటే కానీ నరకం అండి, తట్టుకోలేము. మీకు నాకు ఇవ్వగలరా 60 మంది బలం ఉంటే 100 తర్వాత ఖచ్చితంగా మొత్తం కాదు. అది రావాలి, ఖచ్చితంగా వస్తుంది, ఎప్పటికీ వస్తుంది. అక్కడ పోయే ముందు కాస్త జాగ్రత్తగా ఉంటే మన బతుకులు బాగుంటాయి. మనతో పాటు పనులు బాగుంటారు. తీసే ప్రార్థించుకోవడం, మంచి పాట పాడుకోండి, గుండె చెట్టుకోవాలి ఫస్ట్.